ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి చతుర్దశి రాత్రి 2:32 వరకు. తదుపరి తిథి పౌర్ణమి. నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 2:53 వరకు. తదుపరి నక్షత్రం హస్త. యోగము ధ్రువము రాత్రి 7:32 వరకు. తదుపరి వ్యాఘాతము. కరణం గరజి మధ్యాహ్నం 1:46 వరకు. తదుపరి వణిజ. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:14 వరకు. వర్జ్యము రాత్రి 12:05 నుండి 1:50 వరకు. అమృతకాలం ఉదయం 7:06 నుండి 8:50 వరకు. సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయము సాయంత్రం 6:10. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు తమ మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఇరుగు పొరుగు వారితో వాదనలు ఉండవచ్చు. అదేవిధంగా తెలిసిన వారితో సైతం ఉద్రిక్తత వాతావరణం ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఒక మహిళ వలన ఈ రోజు కొన్ని సమస్యలు వృషభ రాశి వారికి రాబోతున్నాయి. ఈ రాశి వారు పనిచేసే చోట గాని, కార్యాలయంలో గాని లేదా ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలతో గాని కొన్ని సమస్యలు అయితే తప్పకుండా వస్తాయి. కాబట్టి ఈ రోజు ఎవరితోనూ వాదనలకు దిగకుండా, ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ పని మీరు చూసుకోవటం మీకు చాలా ఉపకరిస్తుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ రోజు మహిళలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో తమ భాగస్వాముల వలన మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. ఎవరికి మీ పనులను అప్పగించకండి. ఆర్థిక పరిస్థితి ఈ రోజు సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్నవారు ఇరువురికి మధ్యన పరస్పర సమన్వయం ద్వారా సంబంధాలను కాపాడుకోవాలి. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారి మధ్యన సాన్నిహిత్యం ఉంటుంది. పొరుగు వారితో సంబంధాలు చెడగొట్టుకోకుండా ఉండడం మంచిది. అదేవిధంగా పనికిరాని కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరించకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా యువత ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, ధైర్యం లాంటి వాటితో ముందడుగు వేస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అయితే ఈ రాశి వారు ఏవైనా కొన్ని కార్యకలాపాల వలన సమాజంలో పరువు నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవాలి. తండ్రి గారు ఏదైనా బాధ్యతను అప్పగిస్తే దాన్ని సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించాలి. ఆర్థిక లావాదేవీలు ఎవరితోనైనా జరుపుతున్నట్లయితే చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. విద్యార్థులు తమ చదువుల గురించి ఈ రోజు కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో అనేక రెట్లు లాభం చేకూర్చే కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే డబ్బును ఈరోజు తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వృధా ఖర్చులను మానుకోవాలి. గృహ జీవితం సంతోషంగానే ఉంటుంది. ఒక అతిథి రాకతో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఇతరులకు ప్రేరణ కలిగించే విధంగా ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు సైతం అందుతాయి. అయితే కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనవసర భయం ఈ రోజు ఆవహిస్తుందని చెప్పవచ్చు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు. అయితే మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవాల్సి ఉంటుంది. పై అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాలి. పనిని కొత్త మార్గంలో చేయటానికి ప్రయత్నించండి. కార్యాలయంలో సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తారు. రియల్ ఎస్టేట్ లో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కొంత తిరగాల్సి కూడా వస్తుంది. ఆస్తి లేదా మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నమ్మకంగా సహనాన్ని కలిగి ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే గనక వాటిలో కూడా మీరే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కారణంగా కొన్ని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. కొంతమంది ప్రత్యేకమైన వారిని కూడా ఈ రోజు కలుస్తారు. అయితే ఈ రాశి వారు ఈ రోజు ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. వ్యాపార కార్యకలాపాల్లో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న కొంతమంది తమ పనిని సకాలంలో పూర్తి చేయకపోవటం వలన కొంత ఒత్తిడికి లోనవుతారు. అయితే ఉన్నతాధికారుల సహాయం తీసుకోవటం వలన
కొంత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ రోజు మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా మహిళలకు. ఈ రోజు చేసే ప్రయాణాలు ఈ రాశి వారికి కొంత లాభదాయకంగా ఉంటాయి. గ్రహబలం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరిదైనా ఒకరి ఆరోగ్యం కొంత క్షీణించడం వలన మీరు కొంత ఆందోళన చెందవచ్చు. శుక్రవారం నాడు పడమర దిక్కుగా ప్రయాణం చేయటం అంత కలిసి రాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని బయలుదేరండి. అయితే ఈ నియమం దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రయాణించేవారు పాటించిన అవసరం లేదు. ప్రత్యేకంగా చేసే ప్రయాణాల్లో మాత్రం పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను దర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించాల్సి ఉంటుంది. గ్రహ బలం కొరకు ఈ రోజు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించవచ్చు. శుక్రవారం నాడు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవటం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండకూడదు. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటి స్నానం చేస్తే మహిళలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. చతుర్దశి శివాలయ సందర్శనకు, ప్రత్యేకించి సూర్యాస్తమయం తర్వాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు శివ మంత్రాలు, శివ స్తోత్రాలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన తిథి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.